హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఈరోజు నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. ఓకే, ఈరోజు ఆగస్టు 3 సోమవారం. ఈరోజు నుంచి ఐటీ బుకింగ్స్ ఎలా తీసుకోవాలి, ఎట్లా నడపాలి, ఓకే, టెలిగ్రామ్లో ఎట్లా బుకింగ్స్ వస్తాయని అన్నీ చూపిస్తా. ఓకే, ఓలా ఊబర్ రేట్లు కూడా చూపిస్తాను మీకు. ఓకే, అప్పుడొకటి కొడుతుంటా కాబట్టి. ఓకేనా, చూద్దాం ఈరోజు నుంచి ఎంత బిజినెస్ అవుతుంది ఈరోజు. ఓకే, కంటిన్యూగా ఈరోజు నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి, అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీకు. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, చూద్దాం ఈరోజు నుంచి. చూడండి, 0 వేసుకున్న టైం వచ్చేసి 5:54 అవుతుంది. ఆల్రెడీ బుకింగ్ తీసుకున్నా నేను టెలిగ్రామ్లో, చూపిస్తాను మీకు. ఓకే, తీసుకున్నా చూడండి. ఆల్రెడీ లాల్ బజార్ దగ్గరికి వచ్చినా పోతున్నా. ఇంకా పికప్ టైం 5:50 ఉంది అసలు. ఓకే, యాప్లో వేసిరు వాళ్ళు. పోదాం. ఇంకా 7 లాగిన్ అయిపోయింది. ఇప్పుడు లాగౌట్ ఉంది, లాగౌట్ పోతున్నాయి. ఇంకా ఎల్బీనగర్ లాగౌట్, సింగిల్ ఎంప్లాయీ 900 ఇస్తారు. ఓకే, నాన్న తెలిసిన ఫ్రెండ్ ఇచ్చిండు. అప్పుడప్పుడు డ్రైవర్లు ఫోన్ చేస్తుంటారు, కామన్. ఇది ఎవరైనా డ్రైవర్లు ఫోన్ చేస్తే పోవచ్చు, ఏం కాదు. అట్లా అని చెప్పేసి వెండర్లు, సూపర్వైజర్లు ఫోన్ చేస్తే మీరు పోయిర్రు అనుకో, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే తర్వాత ఖచ్చితంగా ఏమంటారు దాన్ని, అడక తినాల్సిందే, వేరే ఆప్షన్ ఏముండదు. ఓకే నాన్న, అర్థం చేసుకోండి. పర్సనల్ బుకింగ్లు అంటే పర్సనల్గా వెండర్లతో, సూపర్వైజర్ల దగ్గర బుకింగ్లు తీసుకోకండి. ఓకే, ఓన్లీ డ్రైవర్స్ ఎవరైనా మనోళ్ళు తెలిసిన వ్యక్తులు ఫోన్ చేస్తేనే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు తెలిసిన వ్యక్తే ఫోన్ చేసిండు, అందుకే పోతున్నాడు. ఎల్బీనగర్ లాగౌట్, సింగిల్ ఎంప్లాయీ. ఓకే, డ్రాప్ అయినాక మళ్ళీ కలుద్దాం. తెలంగాణ క్యాబ్స్లో అయితే బుకింగ్ దొరికింది నాగోల్ నుంచి. ఈ సింగిల్ ఎంప్లాయీ ఇక్కడ నుంచి డ్రాప్ అయిపోయింది, ఇక్కడ లాగౌట్ కూడా అయిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి లాగిన్, కరెంట్ లాగిన్. నాగోల్ నుంచి నానక్రామ్ కూడా 900 ఇస్తారు. సింగిల్ ఎంప్లాయీ అంట. ఈరోజు ఎందుకో అందరూ లక్గా సింగిల్ ఎంప్లాయీ దొరుకుతారు. పోదాం ఇంకా పికప్. చూడండి, మనకు లాగిన్ అయితే అయిపోయిన తర్వాత ఒక్కటి నానక్రామ్ గూడ నుంచి మణికొండ వచ్చిన 5 కిలోమీటర్లకు 232 రూపాయలు ఇచ్చిండు. మనం నానక్రామ్ గూడ దగ్గర ఉన్నాం, సారీ ఉప్పల్లో కూడా దగ్గర ఉన్నాం. ఈ నుంచి వస్తున్నాయి బుకింగ్స్, కానీ రేట్లు తక్కువ వస్తున్నాయి. మనకు ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది, బాచిపల్లి డ్రాప్, పికప్ పోతున్నాము. అమౌంట్ 450 రూపాయలు వచ్చింది. అది 21-22 కిలోమీటర్లకు. బాచిపల్లి ఎందుకు పోతున్నా అంటే 1 లాగిన్ ఉంది. మియాపూర్ నుంచి హైటెక్ సిటీ 1 లాగిన్ 700 వస్తాయి. మళ్ళీ అది అయిపోగానే 2 లాగిన్ ఉంది, కొండాపూర్, అదొక 500. అవన్నీ గ్రూపులనే తీసుకున్నా, చూపిస్తా అవి కూడా మీకు. ఓకే, ఐటీ బుకింగ్స్ ఇవి. ఇప్పుడు మాత్రం ర్యాపిడో బుకింగ్ తీసుకున్నా. చలో పికప్ పోదాం ఇక. చూడండి, మనకైతే డ్రాప్ అయిపోయింది. కస్టమర్ ఇచ్చింది 408 రూపాయలు. 50 రూపాయలు ఈయన కలుపుతా అంటున్నాడు ర్యాపిడో మనిషి. మరి చూద్దాం. ఇప్పుడు మనకు లాగిన్ ఉంది, చూపిస్తాను. నేను తీసుకున్న గ్రూప్లో తీసుకున్న లాగిన్ చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి, ఈ గ్రూప్లో బిగ్ బాస్ అనే గ్రూప్, ఇది మా ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట. దీనిలో ఒక 25 మంది ఉంటాం. విజయ్ అని మా ఫ్రెండ్, 1 లాగిన్ ఇది ఎప్పుడో తీసుకున్నా ఆల్రెడీ నేను, కాకపోతే కొంచెం వీడియో రికార్డ్ చేయలేదు. ఇది 1 లాగిన్ కూడా తీసుకున్నా, 2 లాగిన్ కూడా తీసుకున్నా ఇంకొకటి వేరే గ్రూప్లో, చూపిస్తానండి. చూడండి, ఇది బాబీ అని మన ఫ్రెండే. ఇది పర్సనల్ గ్రూపే అనమాట, ఛాంపియన్ గ్రూప్ అని. దీనిలో ఒక 40 మంది ఉంటారు. అందరూ మన డ్రైవర్లే, అంటే నాకు దగ్గర ఉండే ఫ్రెండ్స్ కొందరు, ఒక 40 మెంబర్స్. చూడండి, ఈయన 2 లాగిన్ పెట్టాడు. అంటే 1 లాగిన్ మియాపూర్ 700 అయిపోయినాక కొండాపూర్ నుంచి తీసుకున్నాను నేను. తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టినాయి. ఓకే, పికప్ అయితే బాచిపల్లి డ్రాప్ అయిపోయింది కదా, నాకు మియాపూర్ పికప్ కాబట్టి 4 కిలోమీటర్లు ఉంది. పోదాం ఇంకా.
చాలామంది అన్న లింక్ పంపి అంటారు. నా పాత వీడియోస్ ఉంటాయి చూడండి అన్న, ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. టెలిగ్రామ్లో ఎట్లా జాయిన్ కావాలి, గ్రూప్లో ఎట్లా జాయిన్ కావాలనేది 2 వీడియోస్ చేసిన, ఒకటి కాదు 2 వీడియోస్ చేసిన. నా వీడియోస్ అన్నీ పాతవి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎట్లా అప్డేట్ చేసుకోవాలి టోటల్గా, ఇవన్నీ మొత్తం 2 వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. చూడండి ఒకసారి, చూస్తే మీకు కూడా తెలుస్తుంటుంది. ఓకే, మీరు మనకు లాగిన్ అయితే అయిపోయింది. ఇంకా 2:30 అవుతుంది టైం, 2:20కి డ్రాప్ అయిపోయింది. అన్నం కూడా తినలేదు, ఇప్పుడు అన్నం తినాలి ఇంకా. ఓకే, ఇక్కడ వర్షం కూడా పడుతుంది, హైటెక్ సిటీలో వర్షం పడుతుంది బాగా. మళ్ళీ గ్యాస్ కూడా కొట్టించేసినాడు మియాపూర్ దగ్గర. సరే, అన్నం తిన్నాక ఇంకా చూద్దాం, ఏదైనా లాగౌట్ వస్తే తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఓవర్ ఆన్ చేసుకొని బయటపడాలి. చూడండి, మనకైతే కొండాపూర్ 5 లాగిన్ దొరికింది ఒకటి. ఓకే, పోదాం. ఇంకా ఆల్రెడీ తీసుకున్న వాయిస్ పెట్టేసిన. చూడండి, దీంట్లో హైదరాబాద్ డ్రైవర్స్లో లాగౌట్ తీసుకున్నా, కొత్తగూడెం నుంచి అయ్యప్ప సొసైటీ. ఓకే, దీని వాయిస్ ఈ గ్రీన్ కలర్ది నాదే వాయిస్ అనమాట. చూడండి, మన గోపాల్ అనే వ్యక్తి మన మిత్రుడే అన్న పెట్టిండు, నేను తీసుకున్నా. ఓకేనా, అయితే 5:30కు డ్రాప్ అయిపోయింది. కాకపోతే ఇగో కరెక్ట్ రేట్లు వస్తలేవని చిరాకు వచ్చి ఆపేసిన. అవి ఇంకా లాగౌట్ తీసుకుంటే 500 వస్తాయి అందుకు. అయితే ఏమైందంటే 5:30కి డ్రాప్ అయిపోయింది అన్న. 5:30కి డ్రాప్ అయిపోయింది. బుకింగ్లు సరే, ఓవర్ రేట్లు అన్నీ ఎక్కువ వస్తాయేమో అనుకొని ఓవర్ ఆన్ చేస్తే వాడిచ్చే రేట్లు చూస్తేనేమో వాన్ వస్తుంది, రేట్లు ఏమో చక్కగా వస్తలేవు, తిక్కలేస్తుంది. ఏం చేయాలి చెప్పండి, అందుకే వదిలేసిన. ఇంకా లాస్ట్కు లాగౌట్ తీసుకున్నా, అయ్యప్ప సొసైటీ 500 వస్తాయి కదా. చూడండి, నేనైతే 8 లాగౌట్ యాప్ వాళ్ళు తీసుకున్నా. ఇంటికి వెళ్ళిపోతా, వాయిస్ కూడా పెట్టిన. 8 లాగౌట్ యాప్ వాళ్ళు కుషాయి కూడా 2 పెట్టిరు. ఓన్లీ క్లోజింగ్ గ్రూప్ ఇది. మొత్తం ట్రాఫిక్ సిగ్నల్ కూడా వేసాను, మొత్తం జామ్. సైబర్ టవర్స్ ఇది. చూడండి, మనకు లాగౌట్ అయితే అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసిన. ఈరోజు ఎన్ని షీట్లు కొట్టినా ఎంత బిల్ అయిందనేది చూపిస్తా, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ట్రిప్ పొద్దున 900 ప్లస్, దాని తర్వాత మన పర్సనల్ బుకింగ్ ఒకటి లాగౌట్ 900. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి నాగోల్ నుంచి బుకింగ్ తీసుకొని వచ్చిన, అది ఒక 900. ఓకే, దాని తర్వాత బిగ్ బాస్ గ్రూప్లో ఒకటి మా ఫ్రెండ్ ఇచ్చింది, గ్రూపుల్ని 700. ఓకే, దాని తర్వాత ఊబర్లో 230 రూపాయలు. ఓకే, దాని తర్వాత ర్యాపిడోలో 450 రూపాయలు. ఓకే, దాని తర్వాత 2 లాగిన్ 500. ఓకే, దాని తర్వాత 5 లాగిన్ 500. ఓకే, 5 లాగిన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇది 6 లాగౌట్ 500. ఓకే, దీని తర్వాత లాస్ట్ డ్రాపు 900. ఈరోజు అయిన బిల్లు ఇది. ఓకే, దీంట్లో మైనస్ 1500 రూపాయలు, 1700 తీసేయాలి. తీసేస్తే ఇది ఈరోజు ఐటీ బుకింగ్స్లో సంపాదించిన అమౌంట్ ఇది. కాకపోతే ఈరోజు ఈ అమౌంట్ రాదు, రేపు వస్తుంది. ఓకే, రీడింగ్ కూడా 225 కిలోమీటర్లు తిరిగింది. అంటే ఈరోజు మిగిలిన అమౌంట్ 4700, 500 మిగిలిన అమౌంట్ ఇది. చూడండి, 225, 10 అవుతుంది టైం. పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు 10.
ఓకే గైస్, చూసిరు కదా వీడియో అయితే. ఓకే, ఈరోజు ఐటీ బుకింగ్స్ కొడితే ఎట్లుంటుంది ఏందనేది మీకు అన్నీ చెప్పేసిన. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను చెప్తా. ఓకే, ఇంకొకటి మనోళ్ళు చాలామంది లింక్ పంపించండి అంటూ లింక్ ఇంకేం ఉండదు దీనికి. డైరెక్ట్ టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని టోటల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని నాకు టెలిగ్రామ్లోనే మెసేజ్ చేస్తే యాడ్ చేసేస్తా మన గ్రూప్లో. మీరు ఇంకొకటి మళ్ళా కొత్త బండ్లు కొని నడుపుదాంలే అనుకుంటే అది నడవని పని. ఓకే, ఉన్న బండ్లకి ఇబ్బంది లేకుండా ఏదన్నా నా చిన్న హెల్ప్ ఏదైనా చేయమంటే అదే చేస్తా, యాడ్ చేస్తా. ఐటీ బుకింగ్స్ కొట్టే సత్తా ఉండాలి, అది కూడా కొట్టాలి, తీసుకోవాలి, అట్లా. ఓకే, చేస్తా. అంతేగాని మీరు కొత్త బండ్లు కొనుక్కొని నేను నడిపిస్తాము ఏం కాదు, నారాజ్ అన్న ఉన్నాడు చూసుకుంటారులే అంటే అది నడవని పని. కష్టం, చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఓకే, ఓలా ఊబర్ నమ్ముకొని మీరు బండ్లు కొంటే ఇంకా అది మీ కర్మ, నేనేం చేయలేను. ఓకే నాన్న, చూసుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ రేపు వస్తా. ఈరోజు బిజినెస్ అయితే ఇంత అయింది. ఓకే, పొద్దున మళ్ళీ 4 గంటలకు లేచి స్టార్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ రేపు చూద్దాం ఎంత అవుతుంది ఏందనేది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. ఓకే, లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.